వ్యూయర్స్, ఈ మధ్యకాలంలో ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. నేను అంటున్న డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కన్నా ముఖ్యమైనది ఏంటంటే ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఏది? ఇండియా. ఎందుకంటే ప్రతి 100 మందిలో 40 మంది ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు. అసలు ఈ లివర్ ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది, అసలు లివర్ ఏం చేస్తుంది, అసలు లివర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఈ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటారు, కొంతమంది ఫైబ్రోసిస్ అంటారు, కొంతమంది సిరోసిస్ అంటారు, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. ఈ విభజన ఎట్లా జరుగుతుంది, అసలు ఈ ఫేజెస్ ఏంటి, ఫస్ట్ గ్రేడ్ అంటే ఏంటి, సెకండ్ గ్రేడ్ అంటే ఏంటి, థర్డ్ గ్రేడ్ అంటే ఏంటి, ఫోర్త్ గ్రేడ్ అంటే ఏంటి, అసలు ఏ ఫేజ్లో ఏమవుతుంది, ఫస్ట్ ఫేజ్లో ఏమైతే దాన్ని ఫస్ట్ ఫేజ్ అంటారు. ఇవన్నీ డౌట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. అసలు ఫస్ట్ ఫేజ్ అంటే ఏముంటుంది, లివర్ ఏం చేస్తుంది మీకు ఒకటి తెలుసా? లీవరు 500 ఫంక్షన్స్ చేస్తుంది. మనిషి ఒక్క పని చేయడమే కష్టం. మహా అంటే ఒక డ్రైవింగ్ చేస్తాడు, లేకపోతే ఒక డాక్టర్ వృత్తి చేస్తాడు, ఒక లాయర్ చేస్తాడు, ఇంకోటి కలెక్టర్ చేస్తాడు, ఇంకా రకరకాల ఇంతే. మహా అంటే కొంతమంది ఇంకా 2-3 పనులు చేస్తారు. కానీ లీవర్ 500 ఫంక్షన్స్ చేస్తుంది. హార్ట్ అంటే ఏం చేస్తుంది? ఓన్లీ బ్లడ్ పంప్ చేస్తుంది. కిడ్నీ ఏం చేస్తుంది? మనం నీటిని శుద్ధి చేసేసి యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. కానీ లీవర్ అట్లా కాదు. లివర్ ఏం చేస్తుంది? హార్మోన్ ప్రొడక్షన్ చేస్తుంది, తర్వాత ఫ్యాట్ మెటబాలిజం చేస్తుంది, ఇంకొకటి మన బాడీలో టాక్సిన్స్ డీటాక్సిఫై చేస్తుంది. అంటే ఇప్పుడు మనం మందు తాగుతాం, చెదారం ఏదో తింటాం, దాని నుంచి శుద్ధి చేసి బయటికి పంపించేస్తుంది. ఇట్లా రకరకాల ఫంక్షన్స్ లీవర్ చేస్తుంది. లివర్ ఏంది అని అంటే మన శరీరం లోపల ఉన్న అతి పెద్ద ఆర్గన్ ఏదన్నా ఉంది అంటే లివర్. సో లివర్ ఏం చేస్తుంది? రోజుకి 2000 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది లివర్. ఇంకొకటి, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఏ నిమిషంలో చూసుకున్నా కానీ మన బాడీలో ఉన్న 13% రక్తము లివర్లోనే ఉంటుంది. ఇంకా నిమిషానికి దాదాపు 1.5 లీటర్ బ్లడ్ లివర్ శుద్ధి చేస్తుంది. ఇంత పని చేస్తున్న లివర్ని మనం ఏం చేస్తాము? బర్గర్లని, పిజ్జాలని, చెదారము, మందు తాగడము, ఏది పడితే అది తాగేసి లివర్ని ఖరాబ్ చేసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే అందరు లివర్ని లైట్ ఎందుకు తీసుకుంటారంటే ఖరాబ్ అయినా కానీ లివర్ మళ్ళీ పునరుత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు లివర్ని రైట్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక కిడ్నీ పోయిందనుకోండి, మళ్ళీ పునరుత్పత్తి కాదు. సో లివర్ అని రైట్ తీసుకుంటున్నారు. కాకపోతే ఫ్యాటీ లివర్లో ఏమవుతుందంటే, ఉదాహరణకి గ్రేడ్ 1 చాలామంది ఇప్పుడు ఎక్కడ పోయి చూసినా హైదరాబాద్లో 184 మందికి ఐటీ ఎంప్లాయీస్కి ఫ్యాటీ లివర్ ఉందని ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఫ్యాటీ లివర్ అంటే ఏంది? సింపుల్, మన లీవర్ లోపల ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం. ఫ్యాట్ అంటే ఏంది? సింపుల్ అండి. ఇదిగోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పాంజ్ ఉంది. ఇది ఎలా ఉంది? స్మూత్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఓకే, ఇట్లా సాఫ్ట్గా స్మూత్గా ఉంటేనే మనము నీళ్లు తీయాలన్నా కానీ దుమ్ము తీయాలన్నా కానీ దీనికి స్క్వీజ్ అయిపోతుంది, దీన్ని గుంజుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ ఫ్యాట్ మనం ఈ లీవర్లో కొంచెం నూనె పోసినాం అనుకోండి, అప్పుడు నీళ్లు తీసుకోవాలనుకుంటే తీసుకోగలుగుతుందా? సో ఫస్ట్ లివర్లో ఏమవుతుంది? గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో ఇలా సాఫ్ట్గా ఉన్న లివర్లో నూనె పడిపోతుంది. దాన్ని ఏమంటారు? గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటారు. సో అప్పుడు ఏమవుతుంది? ఫంక్షన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ ఫేజ్లో ఏమవుతుంది? ఇదే స్పాంజ్ మీద నూనెతో పాటు మనం గ్రీజ్ పెట్టినాం అనుకోండి, లేకపోతే డాల్డా పెట్టినాం అనుకోండి, అప్పుడు ఎట్లయిపోతుంది? ఇంకా ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఇది ఇంకా సాఫ్ట్ ఉన్నది కాస్త కొంచెం హార్డ్ అయిపోతుంది. దీన్ని గ్రేడ్ 2 అంటారు. ఇంకా గ్రేడ్ 3 వచ్చేసరికి ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ అని అంటారు. ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ అంటే ఏమవుతుంది అంటే, ఈ సాఫ్ట్ ఉన్నది ఇంకా హార్డ్ అయిపోతుంది. ఎంత హార్డ్ అయిపోతుంది అని అంటే, దీంట్లో నూనె పోసినా, గ్రీస్ పోసినా, ఏది పోసినా తీసుకోదు. ఎందుకంటే అది ఇంకో ఇట్లా ఈ ఇటుక పెళ్ళలాగా అయిపోతుంది హార్డ్గా. ఇంత ఇప్పుడు అదే మనకు ఈ ఇటుక పెళ్ళలాగా అంటే ఈ ఇటుకలో నీళ్ళు పోస్తే తీసుకుంటుందా అండి? అదే స్పాంజ్లో నీళ్ళు పోస్తే ఎంత తీసుకుంటుంది? స్పాంజ్లో నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంది, ఇటుకలో తక్కువ తీసుకుంటుంది. సో అలాగేమైపోతుంది? ఇప్పుడు ఇలా హార్డ్ అయిపోతుంది. సో ఫైబ్రోసిస్లో ఫస్ట్ హార్డ్ అయిపోతుంది. సెకండ్ లెవెల్లో ఏమవుతుందంటే ఇట్లా గతుకుల్లాగా ఏర్పడుతుంది. మూడో లెవెల్లో ఏమవుతుందంటే ఇట్లా డ్యామేజ్ అయిపోతుంది. 4వ లెవెల్లో ఏమైపోతుందంటే అది సిరోసిస్ అంటారు. డ్యామేజ్ అయిపోయి గతుకులు అయిపోయి ఇట్లా స్కార్స్ డెవలప్ అయిపోయి గుంతల్లాగా బొక్కలు పడిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది? లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో గతుకులు అవుతాయి, స్కార్స్ డెవలప్ అవుతాయి, డ్యామేజ్ అంటే కుళ్ళిపోయినట్టు అయిపోతుంది, హార్డ్గా బండరాయిలాగా అయిపోతుంది. సో లీవర్కి కంపల్సరీ బ్లడ్ శుద్ధి చేయాలంటే లివర్లో అవుతుంది కదా. రోజుకి 2000 లీటర్ల బ్లడ్ శుద్ధి అయ్యేది. ఇప్పుడు సాఫ్ట్గా ఉన్న ఇది దీంట్లోకి నీళ్ళు పోవాలంటే ఎట్లా ఉంటుంది? అదే దీంట్లోకి నీళ్ళు పోవాలంటే పోతుందా? సో శుద్ధి కాదు. సో రక్తం శుద్ధి కాకపోతే ఏమవుతుంది?
లీవర్కి వచ్చే పైప్ సప్లై, బ్లడ్ సప్లై పోర్టల్ వీన్ అని అంటారు. సో లీవర్కి వచ్చే బ్లడ్ సప్లై హార్డ్గా ఉండేసరికి అది నీళ్లు తీసుకోలేకపోయేసరికి ఏమవుతుంది, ఆ రక్తం వెనుకకి వెళ్ళిపోతుంది. ఏది పోర్టల్ వీన్లో వెనుకకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రక్తం వెనుకకి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా మన స్టమక్ డ్యామేజ్ అయిపోతుంది. వెనుకకి వెళ్ళిపోతే పొట్ట ఉబ్బినట్టు అవుతుంది. అందుకే మీరు సిర్రోసిస్ లీవర్ ఖరాబ్ అయిన వాళ్ళకి పొట్ట మొత్తం ఉబ్బినట్టు అయిపోతుంది. దాన్ని ఏమంటారు, అసైటిస్ అని అంటారు. ఇంకొకటి ఏమవుతుంది అని అంటే వెనుకకు పోయిన రక్తం ఏమవుతుంది, కడుపు పైకి నెట్టబడుతుంది, లేకపోతే కిందికి నెట్టబడుతుంది. సో కిందికి నెట్టబడితే ఏమవుతుంది, మోషన్ పోయినప్పుడు రక్తం వస్తుంది. పైకి నెట్టబడినప్పుడు ఏమవుతుంది, ఈ ఈసోఫేగస్ అంటారు, అన్ననాళము. అప్పుడు దాంట్లో ఏమవుతుంది, మొత్తం గతుకులాగా ఏర్పడి రక్తము వామిటింగ్ చేసుకోవడం చూస్తుంటాం. మీకు గుర్తుందా అండి, చాలా సినిమాలలో హీరోలు లవ్ ఫెయిల్యూర్ అయిపోయి మందు తాగుతారు. మందు తాగి 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 కళ్ళంతా ఏమైపోతాయి. అప్పుడు హీరోని ఎట్లా చూపిస్తారు, ముఖం అంతా పేలిపోయినట్టు, కళ్ళ చుట్టూ నల్ల సర్కిల్స్ ఏర్పోయినట్టు, తర్వాత హెయిర్ అంతా ఏమైపోతుంది, గ్రే హెయిర్ అయిపోయినట్టు, వీక్ అయిపోయినట్టు. లా ఉన్న హీరో సన్నగా అయిపోయి బక్కగా అయిపోయి ఇలా అయిపోతాడు. లాస్ట్కి ఏం చేస్తారు, వామిటింగ్ చేసుకుంటారు, లాస్ట్కి చనిపోతారు. అవునా కదా? ఏ హీరోనన్నా చూడండి, మందు తాగి 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 లాస్ట్కి సిరోసిస్లో ఫైబ్రోసిస్లో ఏమవుతుందంటే వాళ్ళు రక్తం కక్కుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హార్డ్ అయిపోయింది లివరు, దానికి ఏదైతే బ్లడ్ సప్లై ఉందో, పైప్ అయితే ఉందో, అది దాని నుంచి రక్తం అడిగి పోవట్లేదు, రిటర్న్ వస్తుంది. పైకన్నా రావాలి, కిందికన్నా రావాలి. సో పైకి రావడం ఈజీ, సో పైకి వచ్చేసి వామిటింగ్ చేసుకొని చనిపోతుంటారు. ఇదండి సింపుల్. ఫ్యాటీ లివర్ అని లైట్ తీసుకోకండి. లీవర్లో ఫ్యాట్ అక్యుములేట్ అయితే సాఫ్ట్గా ఉన్న లివర్ హార్డ్ అయిపోతుంది, ఇంకా కొంచెం ఎక్కువ అయితే ఇంకా హార్డ్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ అయితే హార్డ్ అయిపోయి స్కార్స్ డెవలప్ అవుతాయి. ఎందుకు డెవలప్ అవుతాయి, మనకి యాప్టస్ అల్సర్స్ అంటారు కదా, ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఇక్కడ మనకి ఎక్కడైతే పొక్కులు వస్తాయో అట్లా లీవర్లో కూడా ఇన్ఫెక్షన్ అయినప్పుడు పొప్పులు వచ్చేసి ఇట్లా ఘాట్లు పడతాయి. మనం కట్ చేసినప్పుడు, కూరగాయలు కట్ చేసినప్పుడు ఇట్లా ఘాట్ ఎట్లా పడతాయో దానికి ఘాట్లు పడతాయి. ఆ ఘాట్లు పడి ఇంకా హార్డ్ అయిపోతుంది. దాని నుంచి హార్డ్ అయిపోయి దాన్ని రక్తము ఏదైతే తీసుకోవాలనో దాని ఫంక్షన్ ఏదైతే ఉంటుందో స్మూత్గా ఉన్నది హార్డ్ అయిపోతే మంచిగా ఉంటుందా? ఇప్పుడు షాక్ అబ్జర్వ్స్ కూడా ఎట్లుంటాయండి, స్మూత్గా ఉంటేనే స్ప్రింగ్ కూడా స్మూత్గా ఉంటేనే పనిచేస్తుంది. మన పెన్ను లోపల స్ప్రింగ్ ఉంటుంది, ఇట్లా అంటాము, స్మూత్గా ఉంటే పనిచేస్తుంది. అదే హార్డ్ అయిపోతే, ఇరికిపోతే, జామ్ అయిపోతే పనిచేస్తుందా? పనిచేయదు. సో మన లివర్ కూడా అంతే. సో సాఫ్ట్గా పెట్టుకోవాలి, దాన్ని మంచిగా పెట్టుకోవాలి. లివర్ అంటే ఏం ఫుడ్స్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఖచ్చితంగా చూడండి, లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వ్యూయర్స్.